మీరు గమనిస్తే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్స్లో ఉండి చదివి ఆ స్ట్రెస్ అనేది తట్టుకోలేక చాలా మంది వాళ్ళ పేరెంట్స్కి ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకోవడం కూడా రీసెంట్లీ మీరు గమనించారు. ఇది ఎందుకైతుంది అంటే చాలా మంది ఏంటంటే స్ట్రెస్ ఉంది పిల్లాడు తట్టుకోలేదు, కానీ నా ప్రకారం నేను ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళ పేరెంట్స్ అరే నువ్వు చదువురా లేకపోతే మా ఇమేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది అలా అనడం, లేకపోతే వీళ్ళు ఎంత చెప్పుకోవాలనుకున్నాడో వాళ్ళు చెప్పుకోలేకపోవడం. ఇంకోటి గమనించింది ఏంటంటే నా ప్రకారం దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్ ప్రొఫెషన్. అంటే మన భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్లే కావాలని పుట్టలేరు. అంటే వాళ్ళ ఇన్వాల్వ్ టాలెంట్ అనేది ఏంటో అనేది కూడా తెలియాలి కదా. కానీ అది ఇప్పుడు నేను బీయింగ్ న్యూమరాలజిస్ట్ ఏం చేస్తా అంటే న్యూమరాలజీ ప్రకారం కొన్ని థంబ్ రూల్స్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన బాబు ఈ ఫీల్డ్ లో పోతే మంచిది అనేది అది మనం క్లారిటీగా చెప్పొచ్చు.